అందరికీ నమస్కారం। ఈ రోజు ఎమ్మెల్యే తాడిపర్తి గారి ఆధ్వర్యంలో కూడా మనకి దేవరాజు గట్టు వద్ద 500 వెహికల్స్ తో భారీ ర్యాలీ చేపట్టారు। అసలు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏందో ఆయన ఈ రోజు రైతు బిడ్డగా కూడా రైతు కండ వేసి గ్రీన్ కండ వేసి మరి ఈ రోజు మనకి జరిగింది। సో ఆయన అడిగే అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏందో ఆయన అడిగితే మన కండ రాతల్లి కండ వేసుకొని దేవరాజు గట్టు వద్ద దాదాపుగా 500 పైగా కూడా వెహికల్స్ తో ఉన్నారు। ఉద్దేశం మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఉద్దేశం చాలా క్లియర్। ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు, బాధ్యత లేకుండా మాట్లాడడం అంటే వారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ వారికి తప్పదు। ఎందుకంటే మొన్నే చంద్రబాబు నాయుడు గారు వచ్చి చురకలు వేసి వెళ్ళారు వారికి। ఇవాళ వస్తున్న కారణంగా చంద్రబాబు గారి దృష్టిలో పడాలి, నేను జగన్ గారిని తిట్టానని చూపించుకోవాలి అంతే తప్ప ఈ ప్రాంత ప్రజలపై, ఈ ప్రాంత రైతులపై, ఈ రాష్ట్ర రైతులపై బాధ్యతారాహిత్యంగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు। సో దానికి వ్యతిరేకంగా నిరసనగా మద్దతు ధర కోసం పొగాకు బోర్డుని ఇవాళ పొదిలి సందర్శించబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు, మహిళలు, విద్యార్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు। దాదాపు 500 వెహికల్స్ పెట్టినా కానీ పట్టనటువంటి జనం మీరే ఒకసారి చూడండి, ఎంత వ్యతిరేకత, ఎంత అసంతృప్తి। ఒక సంవత్సరంలోనే ఇంత అసంతృప్తి ఏ ప్రభుత్వానికైనా గతంలో వచ్చిందా? ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత వచ్చిందా? ఇంత దగా చేస్తున్నారు। ఒకవైపున ఆడబిడ్డల్ని, ఒక ఎస్టీ బిడ్డని కిడ్నాప్ అయితే 3వ తారీఖు కంప్లైంట్ ఇస్తే ఈ ప్రభుత్వానికి 8వ తారీఖు దాకా మొద్దు నిద్ర వేడల। ఈ మధ్యలో ఆ బిడ్డని తగలబెట్టేశారు, కాల్చివేశారు పెట్రోల్ పోసి। ఇంకొక బిడ్డని 14 సంవత్సరాల అమ్మాయిని, మైనర్ బాలికని అనంతపురంలోనే 2 ఘటనలు కూడా మానభంగం చేసి వారు ఆ అమ్మాయిని దాదాపుగా నెలల నుంచి, చిన్న బిడ్డని 14 మందో 10 మందో చెప్తున్నారు, చేసి అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశారు। వీటి మీద పట్టవు ఈ హోంమంత్రికి, ఇలాంటి సమస్యలు పట్టవు। రైతుల గోడు పట్టదు, విద్యార్థుల గోడు పట్టదు, నిరుద్యోగుల గోడు పట్టదు। కేవలం అధికార ప్రతినిధిగా ప్రెస్ ముందుకు వచ్చేసి మాట్లాడి వెళ్ళిపోతుంది హోంమంత్రి। మరి ముఖ్యమంత్రి గారు ఎవరైతే వాళ్ళ తప్పుల్ని బయట పెడతారో వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేయటం। ఇవాళ కొమ్మినేని గారి అరెస్ట్ రాష్ట్ర చరిత్రలో ఒక దుర్దినం। వారు చేసినటువంటి తప్పేంటి? పాలనలో ఉన్నటువంటి వ్యక్తి మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడితే నిలువరించాడు, అతను తప్పు అని చెప్పాడు। అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి మీరు ఎందుకు కూర్చోబెడుతున్నారంటే సాక్షి అంతమే వాళ్ళ పంతం।